హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు YummyTumy. ఈరోజు మనం 5 రకాల ప్రసాదాలు అరగంట సేపులో ఎక్కువ టైం తీసుకోకుండా చాలా ఈజీ అయిన పద్ధతిలో ఎలా చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి వినాయక చవితి రోజు ఎక్కువ టైం ఉండదు కదా, పూజలో ఎక్కువ టైం పడుతుంది. ప్రసాదాలకి మరీ ఎక్కువ టైం తీసుకోకుండా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. కొలతలు సరిగ్గా ఫాలో అయితే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి. 100% బాగా కుదురుతుంది. ముందుగా 3 టేబుల్ స్పూన్లు శనగపప్పు తీసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని ఒక పావు గంట నుంచి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుని 1/3 కప్పు కొబ్బరి ముక్కలు తీసుకుని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఒక కప్పు బియ్యపిండి తీసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు రోస్ట్ చేసుకోవాలండి. రంగు మారాల్సిన అవసరం లేదు, రోస్ట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుని దీన్ని చల్లారబెట్టుకుందాము. చల్లారిన తర్వాత ఒక హాఫ్ కప్పు తీసుకుని మిగతా హాఫ్ కప్పు పక్కన పెట్టుకుందామండి. మనం పూర్తిగా ఒక కప్పు తీసుకున్నాం కదా, అరకప్పు ముందుగా తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మనకి కాస్త కరిగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, మరో హాఫ్ టేబుల్ స్పూను మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ఒక టేబుల్ స్పూను, సన్నగా తరిగిన కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ వేసుకుని మనం నానబెట్టుకున్న శనగపప్పు సగం వేసుకోవాలండి. మిగిలిన సగం పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు దీని అంతటిని కూడా ఒకసారి కలిపేసుకుని ఒక నిమిషం పాటు వేగనివ్వాలి. మనకి పోపు అంతా బాగా వేగిపోయిన తర్వాత కాస్త ఇంగువ వేసుకోవాలండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ఉంది కదా, అది 2-3 టేబుల్ స్పూన్లు తీసుకోవాలండి. మిగిలిన కొబ్బరిని పక్కన పెట్టుకుందాము. ఇది మనం తర్వాత వాడాలి. నేను 3 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. ఇప్పుడు దీని అంతటిని కూడా ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకున్నాక ఇప్పుడు ఒక కప్పు వాటర్ తీసుకుని ఉప్పు రుచికి సరిపడినంత వేసుకోవాలి. ఇప్పుడు దీని అంతటిని కూడా ఒకసారి మరగనివ్వాలండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు అరకప్పు బియ్యపిండి తీసుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేసేస్తున్నాము. దీన్ని ఉండలు కట్టకుండా వెంటనే కలిపేసుకోవాలి. ఒక్క నిమిషంలో పూర్తిగా దగ్గరైపోయి ఈ విధంగా కలిసిపోతుంది. చూడండి, ఈ విధంగా పూర్తిగా దగ్గర వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఒక ప్లేట్లో తీసేసుకుని దీన్ని చల్లారి పెట్టుకోవాలి. అస్సలు టైం తీసుకోదండి, చాలా తొందరగా చేసుకోవచ్చు. ఈ చల్లారేలోపు మనం మళ్ళీ కడాయి పెట్టుకుని అందులో 3/4 కప్పు వాటర్ తీసుకోవాలి. 1/3 కప్పు బెల్లం తీసుకోవాలి, అంటే అరకప్పుకి కొంచెం తక్కువ. ఇప్పుడు మిగిలిన కొబ్బరి ఉంది కదా, అది పూర్తిగా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. మనం మిగిలిన నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, అది కూడా పూర్తిగా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. దీన్ని అంతటినీ కూడా ఒకసారి కలిపేసుకుని మనకి బెల్లం కరగాలండి. కరిగి ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూను యాలక్కాయల పౌడర్ యాడ్ చేసుకున్నాము. మంచి టేస్ట్ వస్తుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి, ప్రతిసారి చేసుకుంటారు. ఇలా మరుగుతున్నప్పుడు మిగిలిన అరకప్పు బియ్యపిండిని ఇందులో యాడ్ చేసేసుకుని ఉండలు కట్టకుండా వెంటనే కలిపేసుకోవాలండి. చూడండి, పూర్తిగా ఇది కూడా దగ్గరికి వచ్చేయాలి. అస్సలు టైం తీసుకోలేదు చూడండి, రెండు వెంటనే అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని దీన్ని కూడా చల్లారి పెట్టుకోవాలండి. మంచి టేస్టీగా వస్తాయండి. ఇది చల్లారేలోపు మనం ముందుగా చల్లారి పెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకుని ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్నాక ఇప్పుడు కొద్ది కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకుని ముందుగా ఉండలాగా చేసుకోవాలండి. మనం ఇప్పుడు 2 రకాలేమో కమ్మగా, 3 రకాలేమో తీపి పదార్థాలు చేస్తున్నామండి. చూడండి, ఈ విధంగా ఉండలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొకసారి మిశ్రమాన్ని తీసుకుని చూడండి, వేళ్ళతోటి పొడుగ్గా ఈ విధంగా ఒత్తుకోవాలి. మనకి కుడుములాగా తయారైపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా ఈ విధంగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన మిశ్రమాన్ని కూడా
ఈ 2 విధాలుగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి ఇది కూడా చల్లారిపోయింది కదండీ! ఇప్పుడు ఇది కూడా ఒకసారి కలిపేసుకొని ఈ విధంగా చేసుకొని, ఇప్పుడు కొద్ది కొద్దిగా ఉండలాగా తీసుకొని చిన్న సైజు ఈ విధంగా ఉండలు చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మరొకసారి కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని ముందు ఉండలాగా చేసుకుని అప్పుడు మెల్లిగా వేళ్ళతోటి ప్రెస్ చేసుకుని ఇలా కుడుములాగా వచ్చాక దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మరో రకం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మరొకసారి కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని ముందు ఉండలాగా చేసుకుని తరువాత ఈ విధంగా ప్రెస్ చేసుకుని అప్పాల్లాగా చేసుకోవాలండి. మనకి ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన మిశ్రమాన్ని కూడా ఇదే విధంగా అన్నీ తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. చూడండి 3 రకాల స్వీటు, 2 రకాల కమ్మగా మనకు 5 రకాలు వెంటనే తయారైపోయాయి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకుని అందులో 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకుని వాటర్ని వేడి చేసుకోవాలండి. ఈలోపు మనం ఇడ్లీ రేకులు తీసుకుని దీనికి కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ విధంగా అద్దుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఈ ఇడ్లీ రేకుల్లో ఈ విధంగా యాడ్ చేసుకొని మనం స్టీమ్ చేయబోతున్నామండి. చాలా ఈజీగా చాలా తొందరగా చేసేసుకోవచ్చండి. మంచి టేస్టీగా వస్తాయి. మీరు కొలతలు యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అవ్వండి. మీకు 100% మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా పూర్తిగా ఇడ్లీ రేకులన్నీ కూడా ఈ విధంగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసేసుకుని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని 5 నిమిషాల నుంచి 8 నిమిషాల మధ్యలో స్టీమ్ చేసుకుంటే మనకి వేడివేడిగా 5 రకాలు తయారైపోతాయండి. 100% పర్ఫెక్ట్‌గా కుదురుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మూత తీసేసి కాస్త చల్లారాక నైవేద్యం సమర్పించేసుకోవడమే. మీరు తప్పనిసరిగా ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.